దానివల్ల చేయి కోల్పోయి హ్యాండిక్యాప్డ్ అయింది. బ్రెయిన్‌లో వాటర్ వచ్చిందని చెప్పారు. నేను బతికున్నందుకు కాళ్ళు తిక్కలుగా పనిచేస్తుందని చెప్పారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి పాలిట శాపంగా మారింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురానికి చెందిన తులపాటి రేణుకా సత్యకాంత్ దంపతులకు మార్చి 3న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కవలలు జన్మించారు. ఇందులో ఒక బాబు 1.2 కేజీల బరువుతో బలహీనంగా ఉండడంతో ఖమ్మం ఎంసీహెచ్లో చేర్పించారు. ఈ క్రమంలో బాబుకు రక్తం ఎక్కించారు. ఈ సమయంలో అతడు ఎడమ చేతికి వాపొచ్చింది. కుటుంబ సభ్యులు వైద్యులకు చెప్పగా దానికేం కాదులే అని ఆయింట్మెంట్ రాశారు. తీవ్రత ఎక్కువ కావడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేయగా అప్పటికే బాబు చెయ్యి పూర్తిగా దెబ్బతినింది. దీంతో చేసేదేమీ లేక డాక్టర్లు చెయ్యి తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం తమ చిన్నారిని అంగవైకల్యానికి గురి చేసిందని తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. అలాగే మెదడులో నీరు చేరిందని, భవిష్యత్తులో మానసిక వికలాంగుడవుతారని డాక్టర్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చెయ్యి కోల్పోయిన చిన్నారిని చూస్తూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మార్చి 3వ తారీఖు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయిందండి. గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల కడుపులో నొప్పి వస్తుంటే ఇలా చూపించుకోవడానికి అనుకోకుండా బీపీ పెరిగి వమ్మనీరు పడి కడుపులో నొప్పి వచ్చి డెలివరీ చేశారు. మార్చి 4 గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. అక్కడికి వెళ్తే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి యాంటీబయాటిక్ అవి వేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గింది. ఓన్లీ ప్లేట్లెట్స్ డౌన్ అని చెప్పారు. ప్లేట్లెట్స్ బ్లడ్ ఎక్కిచ్చారు. 18 రోజుల పాటు అవే ఎక్కిచ్చారు. పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అని చెప్పారు. క్యాన్లా ఇక్కడ సంక దగ్గర పెట్టారు. క్యాన్లా 18 రోజుల తర్వాత బ్లడ్ ఎక్కించడానికి. ఆ క్యాన్లా పెట్టాక చెయ్యి అంతా ఇన్ఫెక్షన్ అయింది. అక్కడికి మేము 2 డేస్ తెల్లారి చూస్తే చెయ్యి బాగా వాపు వచ్చి మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. చెయ్యి బాగా తెల్లగా అయిపోయింది. అడిగా సిస్టర్స్‌ని, ఏంటి మేడం చెయ్యి ఇలా వచ్చిందని అడిగితే, ఏం కాదు ఇప్పుడే బ్లడ్ ఎక్కించినాక ఏం కాదని చెప్పారు. మళ్ళీ తెల్లారి వెళ్తే ఆయింట్మెంట్ ఇచ్చారు. వాపు వచ్చింది ఒళ్ళంతా. వాపు వస్తే ఏం కాదు తగ్గిపోయిద్దని చెప్పారు. చెప్పాక మళ్ళీ 3వ రోజు స్కానింగ్ పంపించారు. స్కానింగ్‌కి వెళ్తే అక్కడ మేడం ఇట్లా బాబు హ్యాండిక్యాప్టెడ్ అయిందమ్మా, నరాలు పనిచేయట్లేదని చెప్పింది. చెప్పాక మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొచ్చారా అని అడిగితే సాయంత్రం అయింది రిపోర్ట్స్ వచ్చేసరికి. తీసుకొచ్చాక మీరు వాళ్ళ గ్రూప్ డిస్కషన్ తీసుకున్నారు మమ్మల్ని బయటికి పంపించి. మీరు ఇప్పటికిప్పుడు హైదరాబాద్ పోతేనే చెయ్యి వచ్చింది, లేకపోతే చెయ్యి రాదు బాబు, కానీ 7:30కి అంబులెన్స్ వచ్చింది, ఎక్కెళ్ళండి అని చెప్పారు. అంబులెన్స్ ఇచ్చారు, పంపించారు. అక్కడికి వెళ్ళాక కూడా మేము 3-4 హాస్పిటల్ తీసుకెళ్ళినా సర్జరీ చేయనన్నారు. ఇంత చిన్న బాబు మేము ఇలాంటి కేసు చూడలేదు, చేయమంటే చేయమన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఫోన్ చేపించి పిఎస్ పాలకుర్తి వెంకటేశ్వరరావు ద్వారా ఫోన్ మాట్లాడిపిస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేశారు మా బాబుకి. దానివల్ల చేయి కోల్పోయి హ్యాండిక్యాప్డ్ అయింది. బ్రెయిన్‌లో వాటర్ వచ్చిందని చెప్పారు. నేను బతికున్నందుకు కాళ్ళు తిక్కలుగా పనిచేస్తుందని చెప్పారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే నా బాబుకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. పుట్టినప్పటి నుంచి మంచిగా ఉండి అసలు 20 రోజుల వరకు నా బాబు, తర్వాత ఏం చేశారో కూడా నాకు తెలియదు. నా బాబుని 3 నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నాం హైదరాబాద్లో. దానివల్ల చేయి కోల్పోయి హ్యాండిక్యాప్డ్ అయింది. బ్రెయిన్‌లో వాటర్ వచ్చిందని చెప్పారు. నేను బతికున్నందుకు కాళ్ళు తిక్కలుగా పనిచేస్తుందని చెప్పారు.